నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం. భరత్ రామ్ రాజకీయ చాప్టర్ క్లోజ్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపాటు. తెలుగు సంస్కృతిని అందరూ అర్థం చేసుకోవాలి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, టీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. నెహ్రూ నగర్లో వైభవంగా ముగ్గుల పోటీలు, బహుమతులు అందజేసిన ఆదిరెడ్డి కుడుపూడి. తిరుపతిలో టికెట్ల పంపిణీ వద్ద తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిశీలించారు. విజయవాడ నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి తిరుపతి వచ్చారు. నగరంలోని బైరాగి పట్టిడ వద్ద ఘటనా స్థలాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలు, ప్రభుత్వం తరపున బాధితులకు అందిస్తున్న సహాయ కార్యక్రమాల గురించి సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్లు, టీటీడీ ఈవో శ్యామలారావు, జేఈఓ గౌతమి, ఇతర అధికారులపై సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన ఎందుకు జరిగిందో సమాధానం చెప్పాలన్నారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాధ్యత తీసుకున్నప్పుడు దాన్ని నెరవేర్చాలి, తమాషా అనుకోవద్దని వ్యాఖ్యానించారు. టెక్నాలజీ ఇంత అప్డేట్ అయిన తర్వాత కూడా క్యూ లైన్లో నిల్చోబెట్టి టికెట్లు ఇవ్వటం ఏమిటని ప్రశ్నించారు. భక్తుల రద్దీ పెరుగుతున్నప్పుడు సిబ్బందిని అధికంగా అక్కడ విధులు నిర్వహణకు నియమించే టికెట్లను త్వరితగతిన ఎందుకు ఇవ్వలేకపోయారని నిలదీశారు. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశిస్తున్నామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం ఆయన రూయా స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు వెంట టీటీడీ చైర్మన్ బీవీఆర్ నాయుడు, మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, నిమ్మల రామానాయుడు తదితరులు ఉన్నారు. ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది. ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు. అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు. గేట్ ఆ సైడ్ పెట్టారు. గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత 7:40 అంబులెన్స్ పంపించమని చెప్పాను. అంబులెన్స్ ముందు లేవా? ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్. ఎక్కువ మంది కానీ అడిషనల్ అంబులెన్స్ అంబులెన్స్ ఎన్ని గంటలకు అయితే సార్? ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది? 8:20 మనకి అంటే స్టాంపిడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్. వీళ్ళందరినీ బయటకు డ్రైవర్ అధికారంలో ఉన్నప్పుడు అడ్డదిడ్డంగా వ్యవహరించిన మాజీ ఎంపీ మార్గాని భరత్ రాజకీయ చాప్టర్ ఇక క్లోజ్ అయిపోయిందని, అతను రాజకీయాలకు సరిపోడని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వ్యాఖ్యానించారు. ఆయన రాజకీయంగా దిగజారిపోయారని, తమ కుటుంబం జోలికొస్తే ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు, ఆ తర్వాత ఎదురుపడినా పలకరించుకునే సంస్కృతి ఏసీవై, గోరంట్ల, రౌతు తాను పాటించామని, రాజకీయాల్లో నీతి నియమాలకు కట్టుబడి ఉండాలన్నారు. గతంలో ఏ ప్రజాప్రతినిధి చేయని విధంగా భరత్ ఎంపీగా ఉన్న సమయంలో వ్యాపారులపై పడ్డారని మండిపడ్డారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి మాట్లాడుతూ 41 సంవత్సరాలుగా తాము చిట్ ఫండ్ సంస్థ నడుపుతున్నామని అన్నారు. గతంలో భరత్ రెడ్డి, మార్గాని నాగేశ్వరరావు కూడా తమ దగ్గర చిట్ వేశారని గుర్తు చేశారు. పేపర్ మిల్లు కార్మిక నాయకుడు ప్రవీణ్ చౌదరితో కలిసి పరంపర ఉద్యోగాలు అమ్ముకొని ప్రవీణ్ చౌదరి, భరత్ వాటాలు వేసుకున్నారని, ఆ సమయంలో ఒకరోజు ₹1,00,00,000 వస్తే భరత్కు 30 లక్షల కారులో పంపించారని కార్మికులు చెప్పినట్లు తెలిపారు. ప్రవీణ్ చౌదరి పరంపర 1-2లో 121 ఉద్యోగాలు అమ్ముకుని దోచుకుంటే అందులో వాటాలు భరత్కు వెళ్లాయని ఆరోపించారు. ఇంకా సమావేశంలో ఛాంబర్ అధ్యక్షుడు తవ్వ రాజా, మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు, టీడీపీ నాయకుడు ఎన్నమూరి దీపు మాట్లాడుతూ ఆదిరెడ్డి కుటుంబం గురించి మాట్లాడే అర్హత భరత్కు లేదన్నారు.
ఇన్నీసుపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్ల బాబు, జాంపేట బ్యాంక్ వైస్ చైర్మన్ రొబ్బి శేఖర్, ఆర్యపురం బ్యాంక్ వైస్ చైర్మన్ పూలాకి పరమేష్, డైరెక్టర్లు బుడ్డిగ రవి, పిల్లి శ్యామ్, టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి బుడ్డిగ గోపాలకృష్ణ పాల్గొన్నారు. ఏ ఎలక్షన్లో కూడా ఆర్యపురం ఎలక్షన్లో కానీ అలాగే జాంపేట ఎలక్షన్లో కానీ ఛాంబర్లో కానీ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇతను ఇన్వాల్వ్ అవ్వమని వాళ్ళ నాయకులు ఎవరో కూడా చెప్పలేదు. ఆర్యాపురం దెబ్బగా పోరాడాం, కానీ వాళ్ళకి 20%, మాకు 80% పడింది ఓట్లు. అందు గురించి ఇతనికి రాజకీయానికి సరిపోడు. ఇతను ఏది ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలుకుతాడు. చంద్రబాబు నాతో పోటీ చేయమని, లోకేష్ నాతో పోటీ చేయమని, ఏంటి మా దీగుమ్మని అన్నాడు. నువ్వు నా కార్పొరేట్ ఏది మా వార్డుకు వచ్చి నాతో పోటీ చేసి గెలువు అన్నాడు. అంతవరకు కూడా చాలదు అతని స్థాయి. వాళ్ళ నాయకులే అన్నారు, నువ్వు ఎంపీ కాదు కదా, నెక్స్ట్ ఎంపీటీసీ కూడా అవ్వు అని చెప్పారు. అందు గురించి నువ్వు రాజకీయాలు పనికిరావు, ఏదోటికి కెలకాలని చూస్తావు. నువ్వు ఎలక్షన్లో మమ్మల్ని ఇప్పుడు ఏదో నేను బెదిరిస్తున్నాను అంటున్నావు. నువ్వు చేసిన పనులేంటి? ఎలక్షన్ ముందు నా చిట్ ఫండ్ కంపెనీ మీద ఏ ఒక్కడు కూడా కామెంట్ చేయరు. ఒకప్పుడు నీ తండ్రే నా కంపెనీలో, నేను రాజకీయంలో లేకముందు నా కంపెనీలో పెద్ద చీట్లు వేసేవాడు. ఆనాడు నా నీతి ఏమైందని అనుకున్న మీ నాన్నకు తెలియదా? హోటల్కి రావాల్సిన అవసరం ఏంటి? ప్రవీణ్ చౌదరి ఈనాడు ఇంటికి వెళ్ళలేదే, నా ఇంటికి వచ్చాడు, నా హోటల్కి వచ్చాడు. నా హోటల్కి ఇంక రాకు వెళ్ళిపో అని చెప్పాను. మాకు నీతి ఉంది, ఒక నిజాయితీ ఉంది, ఓ సిద్ధాంతం ఉంది. మీకు నీతి ఎక్కడిది, నిజాయితీ ఎక్కడిది, క్యారెక్టర్ ఎక్కడిది మెయిన్గా? మరి నువ్వు చేసిన పనులు ఏంటి? మమ్మల్ని అందరినీ బెదిరించేసేవే. ఒక్కొక్కరిని సిఐని పిలిపించి, ఈ సిఐ ఇప్పుడు ఎక్కడో లేడు, రాజానగరంలో ఉన్నాడు, ఆయన ద్వారా మా ఇంపార్టెంట్ వ్యక్తిని పిలిపించి నువ్వు పార్టీలో జాయిన్ అవుతావా లేకపోతే నేను ఏదో కేసెట్ లోపల వేయమంటావా అన్నాడు. ఇదే నీ రాజకీయ నీతి? అతను అన్నాడు, క్వశ్చన్ లేదు, నేను ఆదిరెడ్డి ఫ్యామిలీని విడిచిపెట్టను అని చెప్పాడు. నువ్వేం పీకావు వాడిని? నువ్వు 50 లక్షలకి 5 లక్షలు ఉండలేదని హెరాస్మెంట్ చేస్తున్నారని నువ్వు అతను స్వయంగా అతనే చెప్పాడు. దీనికి సమాధానం నువ్వు చెప్పాలి. గతంలో పేపర్ మిల్లో జక్కంపూడి రాజా గారు, శివరం సుబ్రహ్మణ్యం గారు విధి విధానాలు బాగలేదని పోరాడారు. వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఈ భరత్ డబ్బుల కోసం, కేవలం డబ్బుల కోసం, ఈ ప్రవీణ్ చౌదరి భరత్ డబ్బుల కోసం, డబ్బులు పోతాయని అతను అధికారులు అడ్డుపెట్టుకుని ఆ రోజు శివరాం సుబ్రహ్మణ్యం గారు అక్కడ ధర్నాలో కూర్చుంటే అతను ఆ రోజు 2 టౌన్లో అరెస్ట్ చేయించారు, 3 టౌన్లో. మనం మంచి స్థానానికి రావడానికి ఇంకో మంచి స్థానంలో ఉన్న వాళ్ళని ఎమర్జెన్సీ బురద చల్లవలసిన పని లేదు. మన ఇండివిజువాలిటీ, మన కెపాసిటీ నిరూపించగలిగితే ప్రజలే ఆమోదిస్తారు. ఒకళ్ళు మంచివాళ్ళని చెప్పడానికి ఇంకో మంచివాడిని చెడ్డవాడని చెప్పవలసిన లేదు. ఆదిరెడ్డి వారి ప్రస్థానం, ఆదిరెడ్డి వారి జీవితం, వాళ్ళ జీవితం ఆయనే చెప్తారు. ఎప్పుడు 200-300 లెక్చరర్గా పనిచేస్తాను, చేతక్కలో తిరిగాను, నన్ను కొంతమంది జోడు లేకుండా పరిగెట్టిస్తాను, నీ ఊరు పరిగెట్టిస్తాను అన్నారు. 7 సాయం చేశారు, 7 సాయం చేశారు. రాజిరెడ్డి గారి ప్రస్థానం రాజమండ్రిలో అందరికీ తెలుసు కాబట్టి ఇంత అభిమానంతో ఆయన ఎమ్మెల్యే చేసినా, మేయర్ చేసినా, ఒక ఎమ్మెల్యే ఇది చేసినా కూడా ఆదరిస్తున్నారు ప్రజలు. దాన్ని నువ్వేం పాడు చేయడానికి కాదు, నువ్వు గొప్పగా ఎదగడానికి ప్రయత్నించుకో. 2 సార్లు భంగపడ్డావు, 2 సార్లు ఓడిపోయావు వాళ్ళ కుటుంబం చేతిలో. ఇంకొకసారి ఎవరన్నా మహమ్మద్ అలీతో ఫైట్ చేస్తాను, లేకపోతే ఇంకొకటితో ఫైట్ చేస్తాను అయ్యాడు. 2 సార్లు నువ్వు డిఫీట్ అయ్యే వాళ్ళ చేతిలో. ఇప్పుడేమో డీలిమిటేషన్లో 3 సీట్లు వస్తాయి, ఇంకో సీటుకు పోతాను నేనని మీరు చెప్పడం అన్నీ కూడా మాకు తెలుసు. 3 సీట్లు అవుతాయి, ఇంకో సీటుకు పోతాం, వాడతో మన వల్ల ఏమీ మనం వాడిని ఏం చేయలేము అనే పరిస్థితులు కూడా మీరు ఆలోచించుకోవడం కూడా తెలుసు మాకు. ఇవన్నీ ఇంకెతను వేషాలు వేస్తే ఎలా ఉంటుందంటే, ఢిల్లీకి వెళ్తాడు ఎంపీగా ఉన్నప్పుడు, ముందర ఫ్లైట్లో ఏ టికెట్లు బుక్ అయినాయి, వచ్చే ముందర ఫ్లైట్లో ఏ టికెట్లు బుక్ అయినాయి, ఇతనితో పాటు ఎన్ని టికెట్లు బుక్ అయినాయి లెక్క ఒకసారి స్ట్రిప్ తీసి చదవండి, ఒకసారి చూడండి, ఒకసారి ఏ టికెట్లు ఎవరైనా తీసుకెళ్ళి ఏం చేయవాడు అక్కడ. ఈ కళ్ళన్నీ మా నోటితో ఎవరో చెప్పించొద్దు. హాయిగా ఉన్నావు, ప్రశాంతంగా ఓడిపోయావు, ఇంట్లో కూర్చోకొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని జిమ్ అంటే జిమ్ చేసుకో. ఇంకా నీ రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకి లేదు. రీల్స్ చూసే ఓపిక కూడా ప్రజలకు లేదు. లేదా ఇంకా టైంపాస్ కావాలంటే
జేఎన్ రోడ్లో కప్పు సాస రోడ్డు పెట్టాడు సెంటర్లో డెవలప్మెంట్కి. ఆ కప్పు సాస దగ్గర 2 కుర్చీలు వేసుకుని కూర్చో, ఎవరన్నా సాయం వస్తే కూర్చొని మాట్లాడుకుని కాలక్షేపం చేయకండి. పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి ప్రాలాపనలు మాట్లాడకండి. రాజనగరం గోదావరి గ్లోబల్ యూనివర్సిటీలో ఛాన్సలర్ కేవీవి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు గురువారం నాటికి 2వ రోజుకు చేరుకున్నాయి. పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సాహితీవేత్తలు, కవులు తెలుగు భాష పరిరక్షణకు తమ ఉపన్యాసాన్ని అందించారు. ప్రకృతి పట్ల అవగాహన పెంచుకోవటమే సంక్రాంతి అసలు లక్ష్యమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిర్వహించిన 2వ ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలుగు సంస్కృతిని అంతా అర్థం చేసుకోవాలని చెప్పారు. మాతృభాషను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దేశంలో ప్రాచీన భాషగా గుర్తింపు పొందిన 6 తెలుగు ఒకటని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మాట్లాడే భాషలో తెలుగు 15వ భాష అని పేర్కొన్నారు. మన దేశంలో ఎక్కువగా మాట్లాడే వాటిలో 4వది అన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు ఏనాడో చెప్పారు. మాతృభాషను రక్షించుకోకపోతే అది మన ఉనికికే ప్రమాదమని జీవోలు తెలుగులో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం హర్షణీయమన్నారు. మహానదిగా వెల్లివిరిసిన తెలుగు ఇప్పుడు పిల్ల కాలువగా మారుతోందని బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, మండిపల్లి రాంప్రసాద్, టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, బత్తుల బలరామకృష్ణ, బండారు సత్యానందరావు, బీజేపీ నేత సోము వీర్రాజు తదితరులు మాట్లాడుతూ చైతన్యరాజు ప్రయత్నాన్ని అభినందించారు. భాషని ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా వారి కుమారుడు వారికి సహకరిస్తున్నటువంటి విషయాన్ని మనందరూ కూడా అభినందించాలనేటువంటి విషయాన్ని వేదిక పూర్వకంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. తెలుగు మహాసభలని ఈ విధంగా చేసేటువంటి కార్యక్రమాలకు నా సహకారం అటు ప్రభుత్వ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ స్థానిక పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్న మా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు సోదరు పురంధేశ్వరి గారి సహకారం, వీరందరి సహకారం ఎప్పుడు ఉంటుందనేటువంటి విషయాన్ని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ, ఇలాగే కాకుండా వచ్చే సంవత్సరం కూడా బాగా శ్రమ అయిందండి. శ్రమ అంటే మానసిక శ్రమ, ఆర్థిక శ్రమ కాదు. ఇంకా ఎలాగ బాగా చేయాలనేటువంటి ఇంకా ఒక వచ్చింది. నిన్న బీజేపీ సాక్షాత్తు ప్రధాని మోడీ గారు వచ్చి వరాల విశాఖ అంతా పండుగగా ఉంది. నేను అక్కడ దానికోసం యాక్చువల్గా మామూలుగా అయితే మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు ముగ్గురు వస్తామని, ఇంకా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అందరూ కూడా చెప్పడం జరిగారు. రామ్మోహన్ నాయుడు అందరూ కూడా ఎవరి గారు చాలా ప్రధాని గారు రేపు ఈ రోజు నుంచి తిరుమలలో మనకి వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా అందరూ కూడా ఉన్నారు. అందరూ మంత్రులు కాల్ చేసి వారు ఫోన్ చేసి ఇలాగా నేను రాలేకపోతాం అన్నారు. తప్పనిసరిగా ఈ సరదాలమ్మ మీ అందరికీ మనం ఈ సంక్రాంతిని మనం ఈ తెలుగు సభల సంక్రాంతిని ప్రతి సంవత్సరం జరుపుతామని చెప్పేసి మీ అందరికీ సవినయంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన సిగ్గుమాలిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద డీసీసీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీజేపీ నేత, కేంద్ర మంత్రి అమిత్ షా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి అనుచితంగా మాట్లాడినందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి క్షమాపణలు చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ను అందరూ దేవుడిగా భావిస్తారని, బీజేపీ మాత్రం ఎంతసేపు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చేసి హిందూ రాజ్యాంగం అమలు చేయాలని కుట్రపూరిత ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. అమిత్ షాకి ఎంపీ పదవిలో కొనసాగటానికి అర్హత లేదని,
ఆయనతో బీజేపీ వెంటనే రాజీనామా చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, పీసీసీ సభ్యులు అబ్దుల్లా షరీఫ్, పట్నాలి శ్రీనివాస్, కోరుకొండ కాంగ్రెస్ పార్టీ మండల ప్రెసిడెంట్ దోసపాటి సత్యప్రసాద్, సీతానగరం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ నల్ల వీరాజు, డాక్టర్ వడయార్, రాజానగరం అసెంబ్లీ కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్ వడయార్, సుధాకర్, వెంకట సుబ్బారాయుడు, కిషోర్ కుమార్ జైన్, జాల నటరాజ్, దొంతుమళ్ల పెద్ద కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏఐసిసి మరియు పిసిసి యొక్క పిలుపు మేరకు రాజమండ్రి, తూర్పుగోదావరి జిల్లా మళ్ళీ రాజమండ్రి నగరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గోకారం బస్టాండ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేసి అంబేద్కర్ గారికి అప్పాలజీ చెప్పాలి, అమిత్ షా గారు అప్పాలజీ చెప్పాలని చెప్పి, అలాగే అమిత్ షా గారు అంబేద్కర్ గారిని రాజ్యాంగాన్ని అవమానించినందుకు ఆయన దేశ ప్రజలందరికీ కూడా అప్పాలజీ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని చెప్పి ఈవేళ గోకారం బస్టాండ్ అంబేద్కర్ గారికి నిరసన తెలియజేసి ఇక్కడ ఒక వినతి పత్రం సమర్పించాం. అందులో అమిత్ షా గారు రాజీనామా చేయాలి వెంటనే అని చెప్పి ఆ వినతి పత్రంలో రాయటం జరిగింది. ఎందుకంటే అంబేద్కర్ గారు అనే ఆయన ఈ భారతదేశంలో అందరికీ కూడా ఒక దేవుడు లాంటివాడు. ఎందుకంటే ప్రపంచ దేశాలు అనేక దేశాల్లో అనేక రాజ్యాంగాలు రాశారు కానీ అవన్నీ నిలబడలేదు. ఈ ప్రజాస్వామిక దేశం అనేక మతాలు అనేక కులాల్లో ఉన్నటువంటి ఈ భారతదేశంలో అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఈవేళ ప్రామాణికంగా దేశ ప్రజలందరూ తీసుకుంటున్నారు. అటువంటి రాజ్యాంగాన్ని అమిత్ షా గారు దూషించడం కాకుండా అంబేద్కర్ గారిని కూడా దూషించి ఆయన ఏమైనా దేవుడా గీవుడా అని చెప్పి మాట్లాడాడు, పార్లమెంట్లో మాట్లాడాడు అతను. స్థానిక 3వ డివిజన్ నెహ్రూ నగర్లో నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు, స్థానిక యువతులు తీర్చిదిద్దిన రంగవల్లులు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మధ్యాహ్నం నుంచి శ్రమించి పెద్ద ఎత్తున రంగవల్లులు వేశారు. ఈ కార్యక్రమానికి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర సెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారు 200 మంది మహిళలు పాల్గొని సందడిగా ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తాయని ఆదిరెడ్డి అన్నారు. అనంతరం న్యాయ నిర్ణేతల ద్వారా పార్వతీ సుందరి, మీసాల నాగమణి, లక్ష్మీనాయుడు మేటి ముగ్గులను ఎంపిక చేసి విజేతలను ప్రకటించగా మొదటి విజేతకు సోఫా, రెండవ విజేతకు బీరువా, మూడవ విజేతకు డ్రెస్సింగ్ టేబుల్, పాల్గొన్న 200 మందికి వాటర్ ఫ్లాస్క్లను కన్సోలేషన్ బహుమతులుగా కుడుపూడి సత్యబాబు ప్రదానం చేశారు. న్యాయ నిర్ణేతలకు వెండి గిన్నెలు, కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన ఆర్పీలకు వెండి నాణ్యాలు బహుకరించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు రెడ్డి మనీశ్వరరావు, మజ్జి రాంబాబు, కాశీ నవీన్, చాపల చిన్నరాజు, ఇన్ఛార్జ్ బొమ్మనమైన శ్రీనివాస్, యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్, మాలే విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళా లోకానికి నమస్కారం. పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొత్తం మీ ముగ్గులన్నీ కూడా నడిచి చూసాం. ఏ ఒక్క ముగ్గుని వదిలేదు, చాలా గట్టిగా వేశారు. జడ్జిమెంట్ కాస్త టైటే, కానీ మీరందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విజేతలే. స్వతహాగా ముగ్గులు పోటీ పెట్టినప్పుడు చాలా తక్కువ మంది అమ్మో ముగ్గేస్తే ఎలా ఉంటుందో ఏంటో ఏమనుకుంటారని చాలా మంది అనుకుంటారు. లోపల సరదా ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. ఇందాక ఒక వాటికి వెళ్ళాను, 66 ఏళ్ళ వయసు ఆవిడ, బామ్మగారు మంచి ముగ్గేసారు, 3rd ప్రైజ్ వచ్చేసింది ఆవిడ. అంటే మనలో ఉత్సాహం ఉంటుంది కానీ మనకి ఎప్పుడు బాధే కదా, పక్కనోడు ఏమనుకుంటాడని ఆలోచనతో చాలా మంది రారు, కానీ బాగా వచ్చారు. పోటీలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ శుభాకాంక్షలు. కానీ ఏ పోటీలో అన్నా గెలుపోటములు అన్నది ఉంటాయి, అది సర్వసాధారణం. కానీ గెలిచిన వాళ్ళు శాశ్వతం కాదు, ఓటమి శాశ్వతం కాదు. 1200 మెజార్టీ ఇచ్చి నేను ఎమ్మెల్యేగా అవ్వడానికి కారణమైన మీ అందరికీ, వార్డు ప్రజలందరికీ కూడా నమస్కరించుకుంటూ, ఈరోజు ఎమ్మెల్యేని ఎక్కిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం.
నగరంలో మహిళలు సురక్షితంగా ఉండడానికి, మన ఇళ్లలో ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్ళడానికి ఈ నగరంలోని బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా ఉన్నాం. ఏపీ డిజిటల్ టెక్నాలజీస్ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విశాఖలోని BMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో 2 రోజుల పాటు జరిగే ఏపీ డిజిటల్ టెక్నాలజీ సమిట్ 2025ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2047 విజన్ సాకారమవుతుందని, రాష్ట్రం గ్లోబల్ డిజిటల్ టెక్నాలజీ పవర్ హౌస్గా మారుతుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి సదస్సులతో రాష్ట్రంలో సాంకేతిక అభివృద్ధికి బాటలు పడతాయన్నారు. NIRF ర్యాంకింగ్స్లో 9వ స్థానంలో ఉన్న రాష్ట్రాన్ని 3వ స్థానానికి తీసుకొస్తామని, విశాఖలో AI యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తామని చెప్పారు. విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటంతో అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు. సదస్సులో పలు నూతన ఆవిష్కరణలని ప్రదర్శించారు. DTNF చైర్మన్ శ్రీధర్ కొసరాజు, KDEM చైర్మన్ BV నాయుడు, అలోంటియస్ కో-ఫౌండర్ CP గుర్నాని, STPI డైరెక్టర్ C కవిత, ITAAP అధ్యక్షురాలు ముక్కవెల్లి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ADB నిధులతో చేపట్టిన రహదారి పనులను త్వరితగతిన పూర్తి చేసే క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పరంగా సేకరణ ప్రక్రియపై సమగ్ర వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ P ప్రశాంతి ఆదేశించారు. కలెక్టర్ ఛాంబర్లో జేసీ, RDO, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, రెవెన్యూ అధికారులతో ADB రోడ్డు పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ, రాజానగరం వరకు నిర్మిస్తున్న ADB రహదారి మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకుని రావడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు. ఆ క్రమంలో రహదారి నిర్మాణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రాజెక్ట్ అధికారిగా, జాయింట్ కలెక్టర్, భూసేకరణ అధికారిగా, రాజమండ్రి RDO ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా రాష్ట్ర హైవే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. రహదారి విస్తరణకు మొత్తం 72.16 ఎకరాల భూసేకరణ చేపట్టాల్సి ఉందని, ఇందులో 57.69 ఎకరాలు ప్రైవేటు భూమి సేకరించగా తూర్పుగోదావరి జిల్లాలో 34.11 ఎకరాల ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి అప్పగించడం జరిగిందన్నారు. JCS చిన్నరాముడు, RDO R కృష్ణనాయక్, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ EE శ్రీకాంత్, రంగంపేట తహసీల్దార్ లావణ్య, K అనసూయ పాల్గొన్నారు. నేటి తరం యువత భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు గౌరవించి పాటించడం ద్వారా భావి తరాలకు స్ఫూర్తిగా నిలవాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక దానవాయిపేట SKVT ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో గురువారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ముందుగా కందుకూరి దంపతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి వెలిగించి సంబరాలను ప్రారంభించారు. తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అందమైన రంగవల్లులు, సంప్రదాయ దుస్తులు, గంగిరెద్దులు, భోగిమంటలు, సంక్రాంతి పిండి వంటలను ఆసక్తిగా తిలకించారు. ఆయన మాట్లాడుతూ మన సంప్రదాయాలను గౌరవించేలా విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రధానమంత్రి ఉజ్వల్ పథకం ద్వారా కందుకూరి విద్యా సంస్థలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వానికి 4,99,99,000 GPR సిద్ధమవుతోందన్నారు. 12,000 చదరపు అడుగుల్లో విద్యార్థినుల హాస్టల్తో పాటు లైబ్రరీ, PD విభాగానికి అనుసంధానంగా మరుగుదొడ్లు, షెడ్లు అభివృద్ధి, కంప్యూటర్ ల్యాబ్ వంటి సదుపాయాన్ని ఈ పథకం ద్వారా సమకూరుతాయన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ DV రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ నాట్యాచారుడు ఆచంట చంద్రశేఖర్, వైస్ ప్రిన్సిపల్ G శరత్ బాబు, డాక్టర్ వై స్వర్ణశ్రీ, PVB సంజీవరావు, ఇతర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. దీంతో పాటు ఈ యొక్క సంస్థకి ఏదో ఒక రూపంలో మనం ఉపయోగపడాలి. ఇది నవయుగ వైతాళికులు పంతులు గారి యొక్క ఆశయ సాధనంలో నిన్ననే జయంతి సంబరాలు చేసుకున్నాం. మేడూరి సత్యనారాయణ గారు వీరందరూ స్థాపించిన విద్యా సంస్థలు అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఈరోజు మనం కొన్ని విద్యా సంస్థలు చూస్తా ఉన్నాం. 2 ఫ్లోర్లో లేకపోతే 3 ఫ్లోర్లో ఒక మేడలోని పిల్లలకి విద్య అందించడం, ఏ విధమైన ఆహ్లాదకరమైన వాతావరణం లేని పరిస్థితులు విద్యను అందిస్తూ ఉన్నారు. ప్రధాన్ మంత్రి ఉచ్చకర్ శిక్షా అభియాన్ PM ఉషా స్కీమ్ అది. ఈ స్కీమ్లో అనేకమైన విద్యా సంస్థలు అర్జీలు పెట్టుకుంటారు. మాకు మా విద్యా సంస్థలో పిల్లల యొక్క స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఉంది, దాన్ని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది, మీ సహకారం కావాలని అడిగినప్పుడు వారు కూడా
బ్లైండ్గా అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వరు. ఇక్కడ విద్యా సంస్థ యొక్క కెపాసిటీ ఉందా, వారు అర్జీ పెడుతున్న అన్ని వాస్తవాలా కాదా, ఇక్కడ వారు అర్జీ పెట్టి ఇవ్వడం వలన ఇక్కడికి పిల్లలకి మెరుగైన మౌలిక వసతులు అందించగలుగుతా ఉందా లేదా, ప్రతి రూపాయి ఇక్కడ వెచ్చించేటప్పుడు ఆ వాల్యూ ఫర్ మనీ ఉందా లేదా అన్నది సెంట్రల్ గవర్నమెంట్ కూడా వెరిఫై చేసుకుంటారు. వెరిఫై చేసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రెండు ఇన్స్టిట్యూషన్స్, ఒకటి రాజమండ్రి, ఇంకోటి చిత్తూరే, ఈ రెండింటిలోని ఎలిజిబుల్ అయిన విషయం మీరు అందరూ కూడా గమనించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఒక సింగిల్ ప్రాజెక్ట్ 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం అన్నది శుభ పరిణామం. తప్పకుండా పూర్వ విద్యార్థులు ఈ విద్యా సంస్థలో కృషి చేసేవారు ఉన్నారు. ఈ విద్యా సంస్థ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లే ఆలోచన ఉంది. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసంధానంగా ముందుకి తీసుకువెళ్తా ఉంది సంస్థని అన్న భావన వాళ్ళ వచ్చినట్లయితే అల్యూమిని నుంచి కూడా ఇంకా మంచి ఫండ్స్ బాగా మనం ట్యాప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఆ కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేస్తూ సిఎస్ఆర్ ఫండ్స్ కింద కూడా మాట్లాడుతూ ఉన్నాం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో టికెట్ల కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగే 6 భక్తులు ప్రాణాలు కోల్పోవడం చాలా దురదృష్టకర సంఘటన అని కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం ఇంత అభివృద్ధి జరిగిన తర్వాత కూడా ఇంకా కౌంటర్లు ఏర్పాటు చేసి టికెట్లు ఇచ్చే విధానం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ప్రతిరోజు సాంకేతిక పరిజ్ఞానం ఏఐ అంటూ ప్రసంగాలు ఊదరగొడతారని, టికెట్ల విషయంలో అవి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకునే వరకు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. అధికారులు ఏదో కొన్ని టికెట్లు క్యూ లైన్లో ఇచ్చి మిగిలిన వాటిని బ్లాక్లో అమ్ముకోవటానికి చేసిన ప్రయత్నం వల్లనే ఇలా జరిగిందని ఆరోపించారు. ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులున్నారు. సంఘటనలు చాలా దురదృష్టకరం. ఎందుకంటే టికెట్లు ఇచ్చే లైన్లో తోపులాట జరిగి చనిపోయారు అన్నది, ఈ టెక్నాలజీ ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాడు. తెల్లారులెత్తే లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, మరి ఇంటెలెక్చువల్ టెక్నాలజీలు ఇవన్నీ ఏమైపోయినాయో నాకైతే అర్థం కాదు. మనకి పుష్కరాలకి చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల రేవుకి వచ్చాడు. ఆ వేళ ఏదో టెలిఫిల్మ్లో దిగాలి, ఆ టెలిఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయాలని చెప్పి అతను ఏదో ఇదిగిపోయి అందరినీ ఆ రేవులోకి వచ్చామన్నాడు. ఆ వేళ తోపులాట జరిగింది, 27 మంది చచ్చిపోయారు. మళ్ళీ రెండో పుష్కరాలు మనకు దగ్గరలోనే ఉన్నాయి. 2027లో మనకి మళ్ళీ పుష్కరాలు వస్తున్నాయి. మరి ఈసారి ఎంతమంది చచ్చిపోతారో అనేది ప్రజలందరూ కూడా భయబాధలతోటి ఉన్నారు. ఎందుకంటే 27 గ్యారంటీగా రెట్టింపు అవ్వచ్చు, 3 రెట్లు అన్న వచ్చు. ఎందుకంటే 12 ఏళ్ళు అయింది. బ్యాంకులో డిపాజిట్ అయితే 7 ఏళ్ళకి డబల్ అవుతుంది, 12 ఏళ్ళకి ఎంత అవుతుంది నేను లెక్కట్లేదు అనుకోండి. ఇప్పుడు 12 ఏళ్ళకి మరి 2 రెట్ల మంది గ్యారంటీగా చనిపోతారు. ఎందుకంటే ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సిగ్గు లేకుండా లైన్లో కూర్చోబెట్టి టికెట్లు ఇవ్వడం ఏంటంటే వాళ్ళు ఇలా కేవలం ఈ లైన్లో పెట్టి టికెట్లు ఇచ్చింది ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరికీ బ్లాక్లో టికెట్లు ఇచ్చి వరకు మనకి సినిమా టికెట్లు అమ్మేవారు. ఆ బ్లాక్లో టికెట్లు ఇచ్చేవారు ముందు 100-50 వాళ్ళకి కావాల్సిన వాడికి. అటు బ్లాక్లో వచ్చి ఆ ₹100 టికెట్లు 500కి అమ్మేవాడు బ్లాక్లో. ఎందుకంటే టికెట్లు ఇష్యూ చేస్తే అది బ్లాక్లో అమ్ముకోవచ్చు. ఈవేళ కూడా తిరుపతిలో జరుగుతున్నది అదే. వాళ్ళు ఆన్లైన్లో టికెట్లు ఇవ్వకుండా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉపయోగించకుండా కేవలం టికెట్లు లైన్లో అమ్మితే కొన్ని టికెట్లు బ్లాక్లో అమ్ముకోవచ్చు, మనకి లాభం వస్తుందనే ఉద్దేశంతో ఈ బ్లాక్ టికెట్లు బిజినెస్ చేస్తారు. ఇది చాలా దారుణం. చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా మరి తిరుపతి దేవస్థానం వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు నాయుడు కానివ్వండి, చనిపోయిన ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ₹1 కోటి చొప్పున ఇవ్వాలని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏమి ఆసామసి దేవుడేం కాదు, వెంకటేశ్వర స్వామి పేదవాడు కాదు. ఈ ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ గాడ్ ఇన్ ద వరల్డ్ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఎవరైతే ఈ తోపులాటలో చనిపోయారో మరి వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి ₹1 కోటి ఇవ్వాలి. మరి అలాగే అస్వస్థతలో ఉన్నటువంటి అందరికీ కూడా వైద్యం చేయించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా కోళ్ల అచ్యుత రామారావు శివజ్యోతి థియేటర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం స్థానిక సూర్య హోటల్లో జరిగిన సినీ ఎగ్జిబిటర్ల సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలువురు ఎగ్జిబిటర్లు ఆయనను అభినందించారు.
కార్యదర్శిగా కాకినాడ శ్రీలక్ష్మి టాకీస్ శ్రీనుబాబు, కోశాధికారిగా మండపేట సత్యశ్రీ రాంబాబు, ఇద్దరు ఉపాధ్యక్షులుగా పిఠాపురం సత్య థియేటర్ చిన్నబాబు, ద్రాక్షారామం సదాశివరావు, సంయుక్త కార్యదర్శిగా లక్కవరం వేణుగోపాల్, థియేటర్ నాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరితో పాటు 8 మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని కూడా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుశ్రీ సత్యనారాయణ, సురేష్ మూవీస్ లక్ష్మణరావు, గీతా ఫిల్మ్స్ వెంకటేశ్వరరావు, విజయలక్ష్మి సినిమాస్ అంజీ, గౌరీశంకర్, సత్యరెడ్డి, హరిబాబు, జగ్గంపేట శివ, రాజమండ్రి సూర్య థియేటర్ కాంప్లెక్స్, సూరపరాజు, అప్సరా థియేటర్ సత్యకుమార్ తదితరులు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తిరుపతి ఘటనపై చంద్రబాబు ఆగ్రహం, సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఎం. భరతరాం రాజకీయ చాప్టర్ క్లోజ్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మండిపాటు. తెలుగు సంస్కృతిని అందరూ అర్థం చేసుకోవాలి, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి. అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి, టీకే ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. నెహ్రూ నగర్లో వైభవంగా ముగ్గుల పోటీలు, బహుమతులు అందజేసిన ఆదిరెడ్డి, కుడుపూడి. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.